మనం ఒక చాలా ముఖ్యమైన విషయము, అందరికీ పనికొచ్చేటువంటి విషయం చెప్తున్నాను. ఇది జాతకంతో సంబంధం లేదు. నేను చెప్పేటువంటి లక్షణాలు మీ ఇంట్లో ఉన్నట్లయితే మీకు పితృదోషాలు ఉన్నట్లే. మీ జాతకంలో కొన్ని గ్రహస్థితులు, మీ జాతకం ఉన్నట్లయితే కొన్ని గ్రహస్థితులు చూసి చెప్పచ్చు. మీ జాతకంలో అంటే మీ జాతకమే లేదనుకోండి, నేను చెప్పేటువంటి లక్షణాలు ఏమాత్రం కనపడ్డా కూడా మీరు పితృదోషానికి చెందిన వాళ్ళు అవుతారు. సహజంగా అసలు పితృదోషాలు ఎందుకు ఏర్పడతాయి, పితృదోషాలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అంటే, ఎవరి వంశంలో అయినా సరే ఎవరైనా చిన్న వయసులో చనిపోయినట్లయితే, చిన్న వయసు అంటే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, 20 years కావచ్చు, 30 years కావచ్చు, 40 years కావచ్చు, 50 years కూడా కావచ్చు. అదేంటండి 50 years అన్నారు అనుకో, చిన్న వయసు అని అర్థం. దాని అర్థం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఇంకా కొన్ని నెరవేర్చవలసిన కార్యాలు ఉండి అవి నెరవేర్చకుండానే చనిపోయినట్లయితే, కొన్ని బాధ్యతలు తీరకుండా ఉన్నట్లయితే, కొన్ని కోరికలు తీరకుండా ఉన్నట్లయితే, అప్పుడు వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళకి దోషం ఏర్పడుతుంది. అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చనిపోవచ్చు. ఈ ప్రమాదాలు కొంతమంది అనేక రకాలైనటువంటి ప్రమాదాల వల్ల కూడా చనిపోతారు. అంటే వాహన ప్రమాదంలో కానీ, జల ప్రమాదంలో కానీ, అగ్ని ప్రమాదంలో కానీ, ఎక్కడైనా ఏదైనా ప్రమాదంలో కూడా చిన్న వయసులో చనిపోతారు. అలా మరణం జరిగినప్పటికీ కూడా వాళ్ళకి ఆ వంశంలో పితృదోషాలు వెంటబడతాయి. అయితే ఈ పితృదోషాలు వెంటబడడం వలన మనకు జరిగేటువంటి లక్షణాలు అంటే మనకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఇండికేషన్స్ ఏమిటి, ఎందువలన అంటే ఈ టీవీలన్నిట్లో చెప్పేసి అదరగొట్టేసి భయపెట్టేస్తున్నారు. భయపడవద్దు. మొట్టమొదటిగా నేను చెప్పేది మీకు, మీరు భయపడకండి. ఇప్పుడు ఒక కంపెనీ వాడు ఒక తాళం చార్జ్ చేసిన దానికి తాళం చెవి కూడా ఇస్తాడు కదా, మనకి ఇవ్వకుండా ఉండడు కదా. భగవంతుడనే కూడా మనకు సమస్యలు ఇచ్చినప్పుడు ఆ భగవంతుడే మనకి పరిష్కారాలు కూడా ఇస్తాడు కదా. అటువంటిప్పుడు భయపడి టెన్షన్ పడి అదుందట ఇదుందట అని చెప్పేసి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి కంగారు పడిపోయి ఎటువంటి ఆందోళనకి గురి కావద్దు. ఎవరింట్లో అయినా సరే అనారోగ్యరీత్యా కానీ లేదా ఏదో ఒక కారణం చేత ఎవరైనా చనిపోవడం, ఎవరైనా చంపేయడం, కొన్నిసారి మర్డర్స్ కూడా జరుగుతాయి. నా దగ్గరకు వచ్చారు కొంతమంది, ప్రకాశం జిల్లా నుంచి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం జరిగిందంటే, వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక పొలం కొన్నారు. కొన్న తర్వాత వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ అమ్మిన వాళ్ళకి ఇష్టం లేదు, కానీ వీళ్ళు కొన్నారు వ్యవసాయం చేసుకుంటుంటే సాయంత్రం 6:30 అయిన తర్వాత ఎవరైతే ఆ పొలం కొనుక్కున్నాడో ఆయన్ని అమ్మిన వాళ్ళు వచ్చి చంపేశారు. చంపేసి వాళ్ళ పొలంలో గుంట తీసి దాని మీద బండ వేసి ఇట్లా ఆయన్ని కూర్చేసి వెళ్ళిపోయినారు. వీళ్ళు సాయంత్రం అంతా వెతుక్కొని వాళ్ళ కుటుంబ వ్యక్తులంతా తర్వాత ఎందుకు అనుమానం వచ్చి పొలంలోకి వెళ్ళి చూస్తే ఆ బండ కింద శవం దొరికింది. వాళ్ళ ఇంట్లో పితృశాపం ఉండింది. ఇది రియల్ గా జరిగింది. నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. నేను చెప్పాను మీ ఇంట్లో ఇలా జరిగింది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏ కారణం చేతనైనా ఆకస్మిక మరణం జరిగినా, బలవన్ మరణం జరిగినా, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకున్నా, ఏ రకం చేతనైనా చిన్న వయసులో చనిపోయినప్పుడు వాళ్ళకి అంటే మనకి గరుడ పురాణంలో చెప్పినట్టుగా వాళ్ళ యొక్క ఆత్మ పరిపూర్ణత్వం పొందకుండా వీళ్ళ కుటుంబాన్ని గురించి ఘోషిస్తూ ఉంటుందని చెప్తోంది. దీనికి ఏం చేయాలి? జనరల్ గా ఏంటంటే మన గరుడ పురాణం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మకి స్థిరత్వం ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి యొక్క ఆత్మ ఉంటుంది. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతను కొత్త శరీరాన్ని వెతుక్కుంటుంది ఆత్మ. అంటే మన శరీరంలో రెంటుకుంటుంది, అద్దెకుంటుంది. అది దానికి స్థిరం ఇది ఒక్కటే స్థిరం కాదు. ఈ దేహం ఒకటే. ఇంకో దేహం అంటే వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ జన్మలో ఒక వ్యక్తి చేసినటువంటి సమ్ ఎక్స్‌పర్సన్ చనిపోతే అతను చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి వచ్చే జన్మ మళ్ళా బ్రహ్మదేవుడు ఇచ్చేస్తాడు మనకి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆకస్మిక మరణం కానీ, అకాల మరణం కానీ, ఎవరైనా చంపేయడం కానీ, లేదా ప్రమాదంలో కానీ చనిపోయినప్పుడు వాళ్ళు వేరే ఏ రూపం తీసుకోరు. వాళ్ళు అంటే వేరే శరీరంలోకి వెళ్ళడం లాంటివి చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులని రోజు జ్ఞాపకం తెచ్చుకొని ఆవేదన పడుతూ ఉంటారు. ఆ ఆవేదన అనేటువంటిది మనకు శాపంగా మారుతుంది. ఎందువల్లంటే తనకు చెందినటువంటి ఇంతమంది వ్యక్తులుండి తనల్ని బంధి విముక్తులు చేయడం లేదు. బంధం అంటే అక్కడ ఏది ఉండదు వాళ్ళకి.
తన కుటుంబ సభ్యులతో సహకరించలేకపోతున్నానని వ్యధ చెందుతూ ఉంటారు. దీనికి నివారణ అంటే ఇది వచ్చింది, ఈ శాపం ఉన్నది ఎలా తెలియాలి అంటే, మీ ఇంట్లో మాటి మాటికి ఎవరైనా అకాల మరణాలు పొందుతూ ఉండడం, ఎవరైనా సూసైడ్ చేసుకోవడం, ఎవరైనా యాక్సిడెంట్ డెత్ జరగడం, లేదంటే చిన్న వయసులోనే దీర్ఘకాలిక అనారోగ్యాలు. పాపం నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, 1 సంవత్సరం అవుతుంది. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, ఇక్కడే మా గుడి ముందు ఉంటారు, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటారు వాళ్ళు. నిజంగా చెప్తున్న వాస్తవం, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. వాళ్ళ అమ్మాయికి 7 సంవత్సరాలండి. 7 సంవత్సరాల వయసులో షుగర్ వచ్చింది. నమ్ముతారా మీరు? 7 సంవత్సరాల వయసులో షుగర్ వస్తే తల్లిదండ్రులు ఇతర ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఆ అమ్మాయికి ఆకలిస్తుంటుంది, స్కూల్కి పోతుంది, అక్కడ ఆకలిస్తుంది, ఏం తినకూడదు. 7 సంవత్సరాల అమ్మాయికి షుగర్ అని ఎలా చెప్పగలుగుతారు? ఏం చెప్తాం వాళ్ళకి? ఆ అమ్మాయికి నువ్వు తినకూడదు అంటే ఏం తెలుస్తుందండి? అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడో శాపం వచ్చింది. అంటే చిన్న వయసులో దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తాయి. చాలా బాధ అనిపించింది నాకు. పాపం అమ్మాయికి ఆకలిస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టాబ్లెట్ వేసి ఇంజక్షన్ వేసి వాళ్ళు ఏదో పెడుతున్నారు ఆ అమ్మాయికి. షుగర్ అంటే ఏంటమ్మా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు పెద్దవాళ్ళు? కాబట్టి కొంతమందికి చిన్న వయసులో పెద్ద అంటే దీర్ఘకాలికంగా వచ్చే అనారోగ్యాలు వస్తాయి. వాళ్ళ యొక్క వ్యధ మనకి శాపంగా మారుతుంది. అనారోగ్యాలు రావడం, యాక్సిడెంట్ జరగడం, మాటి మాటికి ఇంట్లో చిన్న వయసులో చనిపోవడం, డైవర్ట్స్ కావడం, అబార్షన్స్ కావడం, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలే జన్మనివ్వడం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగడం, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరగడం. ఆ కుటుంబంలో నేను చెప్తున్నా అంటే ఆ కుటుంబం అంటే కుటుంబం కాదు, ఆ వంశంలో మెంటల్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉండడం, ఇవన్నీ ఇంకా పైగా కోర్టు కేసులు ఉండడం, పోలీస్ కేసులు ఉండడం, ఆస్తులు కోల్పోవడం, లేదంటే ఆస్తి ఉండి కూడా దాన్ని అనుభవించలేక ఎప్పుడు పరాధీనంలో ఉండడం, ఒక ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో సరైన జీతం రాకపోవడం. అంటే మీరు అనొచ్చు, గురుగారు అన్ని చెప్తున్నారు కదండి, ఇంకేమున్నాయి జీవితంలో అని. ఇవన్నీ వెంటాడితే అంతే, అతన్ని ఎక్కడ పోకుండా బంధించి చేస్తాయి అవి. వాళ్ళ యొక్క వ్యధ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు సమస్య తెలిసింది, ఎందుకు వస్తుందో తెలిసింది. ఇంకా చాలా ఉంది ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే, మనం ఇంతసేపు ఇందులో మాట్లాడలేము, మీరు కూడా వినడానికి టైం సరిపోదు. కాబట్టి ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు, దీనికి యాక్చువల్ గా అటువంటి మరణం ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు నెల లోపలే నది ఒడ్డుకి వెళ్ళి నారాయణ బలి అనే కార్యక్రమం చేయించాలి. నారాయణ బలి అనే కార్యక్రమం చేయించినట్లయితే వాళ్ళు ఆ వ్యధ నుంచి విముక్తులై వాళ్ళు వేరే శరీరంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మన కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు లేకుండా మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. కాబట్టి కుటుంబానికి మేలు జరుగుతుంది. 99% మంది ఇది ఎవరు చేయించరు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు దానికి సొల్యూషన్ వెతుక్కున్నట్లయితే గోకర్ణం వెళ్ళి లేదా త్రయంబకేశ్వర్ వెళ్ళి చేయించవచ్చు. ఇది గోకర్ణంలో చాలా ప్రఖ్యాతిగాంచింది. ప్రత్యేకించి గోకర్ణంలో ఎందుకు చేయాలి, మళ్ళీ అదొక ప్రశ్న. ఈ గోకర్ణంలో రావణాసుడు ఆత్మలింగం దింపినటువంటి స్థానం. ఎవరైతే అక్కడ ఈ పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి పెద్దల యొక్క శాపాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పేసి అక్కడ ఒక కథనం ఉంది. అందువల్ల గోకర్ణం వెళ్ళి ఈ మోక్షనారాయణ బలి అని చెప్పేసి కార్యక్రమము, ద్వాదశమూర్తి ఆరాధన అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు అక్కడ ఎవరైతే చేసి వస్తారో వాళ్ళకి పితృదేవతల యొక్క శాపాల నుంచి వాళ్ళు బయటపడతారు. అంటే ఇది చేయాలంటే, ఇది ఎవరు చేయాలంటే పెద్దవాళ్ళు మాత్రమే చేయాలి. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, మా నాన్న ఉన్నాడు అనుకుంటే నాకు అధికారం లేదు. తండ్రి ఉన్నవాళ్ళు వెళ్ళి చేయకూడదు ఈ కార్యక్రమం. కానీ మా నాన్న లేడు ప్రస్తుతానికి, ఆయన చనిపోయారు, కాబట్టి నాకు వెళ్ళే అధికారం ఉంది. కానీ మా నాన్న ఉన్నంత కాలం నేను చేయకూడదు. మా తాత ఉన్నాడు అనుకోండి, మా నాన్న చేయకూడదు. ఎవరికి తండ్రి లేడే వాళ్ళు చేయొచ్చు. తల్లి ఉన్న వాళ్ళకి అర్హత ఉంది, కానీ తండ్రి ఉంటే మాత్రం చేయకూడదు. ఇది అదనే వెళ్ళి అక్కడ కార్యక్రమం పెద్దవాళ్ళందరికీ మీరు చేయించి వచ్చారనుకోండి, ఈ నారాయణ బలి అనే కార్యక్రమం అక్కడ చేయించడం వలన ఒక 6 నెలల లోపల, అంటే ఒక 6 నెలలు గడిచేసరికి మీ కుటుంబంలో అంతకుముందు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి